హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఎకమైఎస్ అకాడమీ హైదరాబాద్. సో ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్ మనం ప్రతిరోజు తెలుగు డైలీ కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేసుకుంటాం కదా. ఈ డైలీ కరెంట్ అఫైర్స్లో డిఫరెంట్ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ అంశాలు ఏమున్నాయో మనము ప్రిలిమ్స్ ఉంటాయి కదా, ప్రిలిమ్స్ పరంగా యూపీఎస్సీ కావచ్చు, స్టేట్ పీసెస్ పరంగా తీసుకుంటాం అనమాట. ఇవి వచ్చేసి మనము న్యూస్ పేపర్ నుంచి తీసుకొని మీకు అందిస్తాను. ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్లో మీకు సో ఏ ఉంటాయంటే డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా మీకు క్లియర్గా అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఏ ఉన్నాయో ఒకటి క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఇవాళ వచ్చేసి మనకి 21 అక్టోబర్ ఏమన్నాయో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక కరెంట్ ఈవెంట్ చూడండి, ఇంపార్టెంట్ ఇది. పిఎం మోదీ లాంచ్డ్ ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వారక్ యోజన. సో చూడండి ఇక్కడ ఉర్వారక్ యోజన అంటే ఇది ఫెర్టిలైజర్కి సంబంధించింది అనమాట. మనకి ఎరువులు ఉన్నాయి కదా, ఎరువులకి సంబంధించింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ లాంచ్డ్ ప్రధానమంత్రి, చూడండి స్కీమ్ పేరు ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వారక్. సో ఉర్వారక్ పరియోజన అంటే ఇక్కడ వచ్చేసి వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్స్. ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందు, వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్స్ అని ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది. సో భారత బ్రాండ్తో తీసుకొస్తున్నారు. ఇది ఫెర్టిలైజర్కి సంబంధించింది, ఎరువులకు సంబంధించిన ఇంతకుముందు మనం డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నాం. దానికి ఇది సంబంధించింది అనమాట. సో అండర్ ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వారక్ పరియోజన కంపెనీస్ మస్ట్ మార్కెట్ ఆల్ సబ్సిడైజ్డ్ ఫెర్టిలైజర్స్ అండర్ సింగిల్ బ్రాండ్ భారత్. సో ఇప్పుడు చెప్పాను కదా, భారత్ ఒక బ్రాండ్ని తీసుకొస్తున్నారు, భారత్ అనే ఒక బ్రాండ్ని తీసుకొస్తున్నారు. ఇక మొత్తం అనమాట కంపెనీ తయారు చేసే అన్ని ఫెర్టిలైజర్స్కి ఈ బ్రాండ్ పేరుతో తీసుకొస్తారు, భారత్ అనే బ్రాండ్ పేరుతో తీసుకొస్తారు. ఎందుకంటే మెయిన్ మోటో ఏంటంటే ఇక్కడ వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్స్, వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్స్ కాబట్టి ఈ విధంగా అయితే తీసుకొస్తున్నారు. సో దీనికి సంబంధించి థింగ్స్ ఏమున్నాయంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ లాంచ్ డే సింగిల్ బ్రాండ్ అండర్ ది స్కీమ్ డ్యూరింగ్ ది 2-day ఈవెంట్ పిఎం కిసాన్ సమ్మేళన్ 2022. సో రీసెంట్గా పిఎం కిసాన్ సమ్మన్ సమ్మేళన్ అని 2022 సమ్మిట్ అయితే ఒకటి జరుగుతుంది. ఈ సమ్మిట్లో దీన్ని అయితే లాంచ్ చేశారనమాట, దీనికి సంబంధించి లాంచ్ చేశారు. తర్వాత ద లాంచ్ ఈవెంట్ వాజ్ ఫెసిలిటేటెడ్ బై ది యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమార్ అండ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయ. వీళ్ళు కూడా అటెండ్ అయ్యారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీతో పాటు, ప్రధానమంత్రితో పాటు అగ్రికల్చర్ మినిస్టరు అలానే కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మినిస్టర్ కూడా ఇక్కడ అటెండ్ అయ్యారు. ద ఈవెంట్ వాజ్ ఆల్సో జాయిన్డ్ బై మోర్ దాన్ 1 crore farmers who joined virtually. సో వర్చువల్గా అంటే వీడియో కాన్ఫరెన్స్ వీటి ద్వారా మొత్తం 1 కోటి మందికి పైగా రైతులు కూడా ఈ కాన్ఫరెన్స్కి అయితే అటెండ్ అయ్యారని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్స్ అనమాట. ఇది ఒకటి భారత్ బ్రాండ్. మిమ్మల్ని అడుగుతారు ప్రిలిమ్స్లో. సో భారత బ్రాండ్ అనేది న్యూస్లో చూస్తున్నాము, ఇది దేనికి సంబంధించింది అడగడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి అది కూడా చూడండి. సో ఇది వచ్చేసి భారత్ బ్రాండ్ అనమాట. సో ఇప్పుడు మనము భారత్ బ్రాండ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అసలు వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్స్ అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. One nation, one fertilizers aims to give farmers to qualify crop nutrients at the low cost under the one nation one fertilizers. అంటే తక్కువ కాస్ట్లో తక్కువ ప్రైస్లో రైతులకు అందరికి కూడా మంచి ఎరువులు అనేది అందించాలి అనే ఒక ఉద్దేశమే దీని కాన్సెప్ట్ అనమాట. సో ఎరువులు ఉంటాయి కదా, మనం పంటలకు వేస్తుంటాం ఎరువులు, రాసాయనిక ఎరువులు ఉంటాయి, అలానే మనకి సహజంగా ఉండే ఎరువులు ఉంటాయి అనమాట. కౌడంగు ఇట్లాంటివి కూడా ఉంటాయి కదా. సో మనకి కౌడం కావచ్చు, మనకి వేప చెక్క అంటారు, వేప చెక్క ఉంటుంది కదా, ఇట్లాంటివి కొన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సహజంగా ఉంటాయి, కొన్ని రాసాయనికంగా ఉంటాయి. సో ఈ ఎరువులన్నీ కూడా తక్కువ ప్రైస్లో తక్కువ ధరలో రైతులకు అందించాలి, క్వాలిటీ ఉండే వాటిని అందించాలి. వాటి ద్వారా పంట దిగుబడిని పెంచాలి, ప్రొడక్షన్ పెంచాలన్నమాట. సో హార్వెస్ట్ టైంలో పంట యొక్క ప్రొడక్షన్ అనేది పెంచాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. తర్వాత ద ఫార్మర్స్ విల్ బి ఇంట్రొడ్యూస్డ్ టు నానో యూరియా టు ఈజ్ ఫార్మింగ్ ప్రాసెస్. సో ఇప్పుడు రీసెంట్గా మీరు చూసారా, నానో యూరియా అని చెప్పి ఒక చిన్న డబ్బా వస్తుంది అనమాట. ఒక పురుగుల మందు డబ్బా లాగా ఉంటుంది, ఒక డబ్బాలాగా యూరియా వస్తుంది. అది వాటర్లో కలిపేసుకొని మొత్తం మనం వచ్చేసి చేసుకోవడమే, పిచికారీ చేసుకోవడమే అనమాట. సో పిచికారీ చేస్తాం కదా మన ఎరువుల మందులు, అట్లనే పిచికారీ చేస్తారు. అంటే యూరియాని మళ్ళీ మనం చల్లకుండా బస్తాలో నుంచి తీసి మనము గంపల్లో వేసి చల్లుతూ ఉంటారు యూరియా. సో అట్లా కాకుండా డైరెక్ట్ ఇక్కడ యూరియా చల్లకుండా సో ఈ నానో యూరియా అనమాట. సో ఇది ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మామూలుగా సో ఇట్లా ఈ యూరియా అనేది చాలా డిఫికల్టీ అనమాట. సో యూరియా చల్లడం అనేది చాలా డిఫికల్టీ ప్రాసెస్. సో నేను మా ఊర్లో ఇంతకుముందు యూరియా చల్లేవాడిని అనమాట, పంటల పొలాల్లో ఉంటాయి కదా. సో అదేంటంటే మనము పంటల దగ్గర నుంచి బస్తాల నుంచి యూరియా కలెక్ట్ చేసుకొని సో మనకి భుజానికి తగిలించుకొని లేదా దాని పట్టుకొని బౌల్తో యూరియా చల్లుకుంటూ వెళ్ళాలి. ఇట్స్ బిగ్ ప్రాసెస్. అంటే అవి మనం ఉంటాయి కదా, పంటలు ఉంటాయి కదా, సో అక్కడ వచ్చేసి ఆ మాగాణి అంటారు కదా, వాటిలో దిగినప్పుడు అవి చాలా బురదగా ఉంటాయి అనమాట, కాళ్ళు లోతుకి వెళ్ళడం ఇట్లా చాలా ప్రాసెస్ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తారంటే పిచికారీ తీసుకొచ్చారు, నానో యూరియా చిన్న డబ్బాలా తీసుకొచ్చేసి మొత్తం చాలా దూర ప్రాంతం కూడా మనము ఎడ్జుల నుంచే చేసేయచ్చు అనమాట. సో అట్లా ఇది ఒకటి.
తర్వాత ఓన్లీ 1 నానో యూరియా బాటిల్ కెన్ రీప్లేస్ సాక్ఫుల్ యూరియా. సో చూడండి, ఒక్క బాటిల్ నానో యూరియా బాటిల్ మొత్తము సరిపోద్ది అనమాట. ది స్కీమ్ ఈజ్ ఇంట్రొడ్యూస్డ్ టు ప్రివెంట్ ది క్రైసిస్ క్రాస్ మొమెంటరీ ఆఫ్ ఫెర్టిలైజర్స్ బ్రాండ్ రెడ్యూస్ ది హైబ్రిడ్ సబ్సిడీస్. సో అంతే కదా, ఇప్పుడు ఒక బస్తా వేసుకుంటే బస్సులో ఏం చేస్తారు, మీకు లగేజ్ ఛార్జీ వేసేదానికి అవకాశం ఉంటుంది బస్తాలు అట్లాంటివి వేసినప్పుడు. అదే ఒక చిన్న డబ్బా అయితే మీరు సంచిలో కూడా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు కదా సింపుల్గా. సో ఫ్రీట్ కాస్ట్ కూడా తగ్గిపోద్ది. ఆల్ సబ్సిడైజ్ సాయిల్ న్యూట్రియంట్స్ ఇంక్లూడింగ్ యూరియా, డై అమోనియం ఫాస్ఫేట్, సో మ్యూరియేట్ ఆఫ్ పొటాస్, తర్వాత ఎన్పీకే. సో ఎన్పీకే విల్ బి మార్కెటెడ్ అండర్ ది ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వక్ పరియోజన స్కీమ్ అండ్ ది సింగిల్ బ్రాండ్ భారత్. సో ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే తీసుకొస్తున్నారు. ఇందులో చూడండి, యూరియా కావచ్చు, డై అమోనియా ఫాస్ఫేట్, సో మురియట్ ఫాస్ఫేట్స్, తర్వాత ఎన్పీకే, ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు. నైట్రోజు ఫాస్ఫేట్ ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకొచ్చారనమాట. సో గుర్తుపెట్టుకోండి, భారత్ బ్రాండ్ అనేది ఫెర్టిలైజర్స్కి అయితే సంబంధించినటువంటి థింగ్ అనమాట. సో తర్వాత కరెంట్ ఈవెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి పాస్ట్ నుంచి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ అనమాట. ఇండస్ వాటర్ ట్రీటీ. వరల్డ్ బ్యాంక్ అపాయింట్స్ ది చైర్మన్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. సో అసలు వరల్డ్ బ్యాంక్కి ఇండస్ ట్రీటీకి సంబంధం ఏంటంటే, మనకి 1960లో 1960 సంవత్సరంలో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది జరిగిందనమాట. సో సింధు నది ఒప్పందం అనేది జరిగింది. అంటే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య నదుల ఒప్పందం జరిగిందనమాట. దీనికి మీడియేటర్గా బ్రోకరేజ్ చేసింది ఎవరంటే వరల్డ్ బ్యాంకు. ప్రపంచ బ్యాంక్ అనేది దీనికి మధ్యవర్తిత్వం చేసిందనమాట. కాబట్టి ఏంటంటే వరల్డ్ బ్యాంకు ప్రతి చైర్మన్ అయితే అపాయింట్ చేస్తూ ఉంటుంది అప్పటి నుంచి కూడా, ఎందుకంటే ఈ రెండు దేశాలకు మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా. సో చూడండి, వరల్డ్ బ్యాంక్ హాస్ అపాయింటెడ్ ది న్యూట్రల్ ఎక్స్పర్ట్ అండ్ ది చైర్మన్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ రిగార్డింగ్ ది కిషన్ గంగా అండ్ రట్లే హైడ్రో పవర్ ప్రాజెక్ట్. సో పవర్ ప్లాన్స్. సో రీసెంట్గా మనకి చీనాబ్ రివర్ మీద ఈ ప్రాజెక్ట్స్ అయితే కట్టారనమాట. కిషన్ గంగా ఒకటి, రట్లే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ కట్టారు. ఇన్ వ్యూ ఆఫ్ డిసగ్రిమెంట్స్ అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఓవర్ ది 1960 ఇండస్ వాటర్ ట్రీటీ. రీసెంట్గా ఇండియా అనేది ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల పాకిస్తాన్ అయితే అభ్యంతరం చెప్పింది అనమాట. ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మీద అభ్యంతరం చెప్పింది. దానికి సంబంధించి ఈ ఉందన్నమాట విషయము చూద్దాం. సో ఇక చూడండి, ఎవరిని అపాయింట్ చేశారు, అసలు ఎవరిని అపాయింట్ చేశారంటే, సో చూడండి, మైకెల్ లినో. సో మిచెల్ లినో has been appointed as the neutral expert and Sean Murphy has been appointed as the chairman of the court of arbitration. వీళ్ళిద్దరిని అయితే వరల్డ్ బ్యాంక్ అనేది అపాయింట్ చేసింది. They will carry out the duties in the individual capacity as a subject matter experts and independently of any other appointments they may currently hold, the World Bank said. So World Bank అయితే వీళ్ళిద్దరిని అపాయింట్ చేసింది. ఒకరిని వచ్చేసి న్యూట్రల్ ఎక్స్పర్ట్గా, ఇంకొకరిని వచ్చేసి చైర్మన్ ఆఫ్ ది కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్గా అయితే చేసిందనమాట. వీళ్ళిద్దరు కూడా ఈ ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి పాకిస్తాను ఇండియా మధ్య ఎలాంటి నదీ ఒప్పందాల మధ్య విభేదాలు లేకుండా ప్రాబ్లమ్స్ అంటే కూడా సాల్వ్ చేస్తూ ఉంటుంది. ఇదొకటి. సో ఇప్పుడు అసలు ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటి, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటి, ఇది ఎప్పుడు జరిగిందనేది చూద్దాం. సో ఇండస్ వాటర్ ట్రీటీ సైన్డ్ ఇన్ ది కరాచీ. సో పాకిస్తాన్లోని కరాచీలో సైన్ చేశారు. ఎప్పుడంటే September 19th, 1960. సో September 19th, 1960 ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో అయితే ఎక్కువసార్లు అడిగారు. ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఏ సంవత్సరం జరిగిందని అడుగుతూ ఉంటారు ఎక్కువగా. చూడండి, 1960 సంవత్సరం జరిగింది. బై ది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ అండ్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆయూబ్ ఖాన్. చూడండి, ఏ టైంలో జరిగింది అంటే, ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఎవరంటే మన ఇండియా తరపున జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు, పాకిస్తాన్ తరపున ఆయూబ్ ఖాన్ వచ్చేసి ప్రెసిడెంట్గా ఉన్నారనమాట. సో నెగోషియేటెడ్ బై ది వరల్డ్ బ్యాంక్. సో ఎవరు నెగోషియేట్ చేశారు కూడా ఇంపార్టెంట్. ఇదే ఎక్కువ టైమ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి అడిగిన ప్రశ్నలు ఏంటంటే, మనకి స్టేట్ పీసెస్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ యూపీఎస్సీలో ఈయన ఒకటి అడిగారు, ఇంకోటి వచ్చేసి ఎవరు దాన్ని బ్రోకరైజ్ చేశారు అంటే మీడియేషన్ చేశారు అనేది ఇంపార్టెంట్. సో తర్వాత ద ట్రీటీ ఎస్టాబ్లిష్ కోఆపరేటివ్ మెకానిజం ఫర్ ఎక్స్చేంజింగ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ టూ కంట్రీస్ రిగార్డింగ్ ది వెస్టర్న్ రివర్స్ అండ్ ఈస్టర్న్ రివర్స్. వీళ్ళు ఏం చేశారంటే, సింధు నది అంటే ఇండస్ వాటర్, వాటికి ఉపనదులు ఉంటాయి ట్రిబ్యూటరీస్, వాటిని డివైడ్ చేశారు. మొత్తం వచ్చేసి డివైడ్ చేసి పాకిస్తాన్కి 3 రివర్స్, ఇండియాకి 3 రివర్స్ అనేది ఇచ్చారనమాట. అవేంటో చూద్దాం. ఫస్ట్ వెస్టర్న్ రివర్స్ అనమాట. ఇండస్ ఐసీజే అంటే ఇండస్, చీనాబు, జీలం, ఈ 3 రివర్స్ని పాకిస్తాన్కి అలకేట్ చేశారు. ఏమిటి అంటే వెస్టర్న్ రివర్స్ అంటారు కదా, వెస్ట్ సైడ్ ఉన్న రివర్స్ ఇండస్ రివరు, చీనాబ్ రివరు, జీలం రివరు, ఇవి వచ్చేసి పాకిస్తాన్కి అయితే ఇచ్చేస్తారు, కేటాయించారు. ఈస్టర్న్ రివర్స్ ఉన్నాయి కదా, ఇవి ఇండియాకి అలకేట్ చేశారు. ఈస్టర్న్ రివర్స్ ఏమున్నాయి, సో ఆర్బిఎస్ అంటే మనకి రవి, బియాస్, సట్లేజ్, ఇవి వచ్చేసి ఇండియాకి అయితే కేటాయించారనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ అంటే దిస్ ట్రీటీ ఆల్సో అండర్స్ ది ప్రొవిజింగ్ అలోయింగ్ ఈచ్ కంట్రీ టు యూజ్ ది రివర్స్ అలకేటెడ్ అదర్ ఫర్ సర్టెన్ పర్పస్ ఆఫ్ ది సచ్ as ఇరిగేషన్ అండ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ. అంటే ఈ రివర్స్ దేనికంటే మెయిన్గా ఇరిగేషన్ కోసం
అలానే హైడ్రో ఎలక్ట్రిసిటీ కోసం అయితే యూజ్ చేస్తారనమాట. ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఇప్పుడు పాకిస్తాన్ కలెక్ట్ చేసిన ఐసీజీ వీటిలో కొంత శాతం ఇండియా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట డ్రింకింగ్ వాటర్కి. ఎందుకంటే ఇండస్ రివర్ కావచ్చు, చీనా రివర్, జీలం రివర్ అన్ని ఇండియా నుంచే పాకిస్తాన్కి వెళ్తాయి. కాబట్టి డ్రింకింగ్ వాటర్ పర్పస్ వ్యూలో ఇండియా కూడా వాటర్ని యూటిలైజ్ చేసుకోవచ్చు పాకిస్తాన్కి అలకేట్ చేసినప్పటికీ. సో తర్వాత పాయింట్ చూడండి, ద పర్మనెంట్ ఇండస్ కమిషన్ which has a commissioner from each country oversees and cooperative mechanism and ensures that the two countries meet annually. So alternatively India and Pakistan to discuss the myriad issues and emerging from the treaty. సో ఇక్కడ పర్మనెంట్ ఇండస్ కమిషన్ ఉంటుంది అనమాట. ఒక పర్మనెంట్ ఇండస్ కమిషన్ ఉంటుంది. దీని తరపున కమిషనర్స్ ఉంటారు. ఇండియా తరపున కమిషన్ ఉంటారు, అలాగే పాకిస్తాన్ తరపున కమిషన్ ఉంటారు. ప్రతి సంవత్సరం వాళ్ళు మీట్ అయ్యి ఎలాంటి అభ్యంతరాలు విభేదాలు లేకుండా డిస్కస్ చేసుకుని శాంతి ఒప్పందాలను చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇండస్ వాటర్ ట్రేడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. దీని అయితే మీరు ఒక కన్నేసి ఉంచండి, నీట్గా చేసి పెట్టుకోండి నోట్ అనేది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూడండి, చైనాస్ టోటల్ ట్రేడ్ సర్ప్లస్ విత్ ఇండియా ఎక్సీడ్ ది $1 trillion మార్క్. సో ఇప్పటివరకు ఇండియాతో ట్రేడ్ సర్ప్లస్ అనేది, చైనా యొక్క ట్రేడ్ సర్ప్లస్ ఇండియాతో $1 trillion మార్క్ అనేది రీచ్ అయిందనమాట. సో ద ఫేవరబుల్ ట్రేడ్ బ్యాలెన్స్ దట్ ది చైనా హ్యాస్ ఎంజాయ్డ్ విత్ ఇండియా సిన్స్ ఏ బిలేటరల్ కామర్స్ బిగాన్ టు బూమ్ ఇన్ ది ఎర్లీ 2000s హ్యాస్ క్యుములేటివ్లీ ఎక్సీడ్స్ $1 trillion అకార్డింగ్ టు ది ఎస్టిమేట్స్. సో చాలా మంది రీసెంట్గా చూడండి, మనము ఇండియా వచ్చేసి ఆల్మోస్ట్ చాలా వస్తువుల మీద ఇంపోర్ట్స్ అనేది చైనా మీద డిపెండ్ అయ్యింది. సో ఈ మధ్య అందరూ అంటున్నారు చైనీస్ గూడ్స్ బ్యాన్ చేయాలని. ఇండియాలో యూజ్ చేసే మోర్ దెన్ 70% ఆఫ్ ది మొబైల్స్ కూడా చైనీస్ మొబైల్సే. మనం చైనీస్ గూడ్స్ బ్యాన్ చేయడం వల్ల లాస్ అయ్యేది ఇండియానే. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రతి 5 మందిలో మనం యూజ్ చేసే 4 మొబైల్స్ కూడా చైనీస్ మొబైల్సే ఉంటాయి. సో రియల్మీ కావచ్చు, షామీ, ఒప్పో కావచ్చు, పోకో, ఇలా ఎన్ని మొబైల్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా చైనీస్ మొబైల్సే ఉంటాయి ఎక్కువ. సో అందువల్ల చైనా ట్రేడ్ సర్ప్లస్ ఉంటాయి, సర్ప్లస్ అనమాట. సర్ప్లస్ ఇండియాతో ట్రేడ్ యొక్క సర్ప్లస్ చైనాది $1 trillion మార్క్ అనేది రీచ్ అయింది అనమాట. చూడండి చైనా వచ్చేసి ఎంత ట్రేడ్ చేస్తుందో. తర్వాత ద ట్రేడ్ గ్యాప్ యాజ్ పర్టికులర్లీ వైడెండ్ ది పాస్ట్ డికేడ్ 2021 యాన్యువల్లీ two-way trade crossed the $100 billion for the first time. So reaching the $125.6 billion with India's imports according to the $95 billion pegging the balance. అంటే ఇండియా చైనాతో చేసినటువంటి చైనా ఇండియాతో చేసే ట్రేడ్ అనేది చాలా పెద్ద అనమాట. అంటే చాలా వస్తువులు కావచ్చు, చాలా విషయాల్లో మనము చైనా మీద డిపెండ్ అయి ఉన్నాం. ఇది ఒకటి ఇంపార్టెంట్ చూసుకుని. $1 trillion మార్క్ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అనమాట. తర్వాత కరెంట్ ఈవెంట్ చూడండి, ఇది పొలిటికల్ కరెంట్ ఈవెంట్, కానీ నేను ఎందుకు తీసుకున్నానో మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మల్లికార్జున ఖర్గే ఎలక్టెడ్ ఇస్ ది న్యూ కాంగ్రెస్ ప్రెసిడెంట్. సో ఈయన ఫస్ట్ నాన్ గాంధీన్ అనమాట. సో గాంధీన్ ఫ్యామిలీ నుంచి ఈయన వచ్చినటువంటి పర్సన్. ఏది ఈ 20s అంటే మనకి 1998 నుంచి ఈ మధ్యలో ఈ 2 decades నాన్ గాంధీన్ ఫ్యామిలీ నుంచి అయినటువంటి పర్సన్ అనమాట. మల్లికార్జున రీసెంట్గా శస్త్రను ఓడించి కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు. సో ఇదంతా పక్కన పెట్టేస్తే అసలు ఇప్పుడు ఇది ఎందుకు చెప్పారంటే, మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చాలా ఇంపార్టెంట్. ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 1885 మనకి ఏర్పరిచారనమాట. సో మనకి ఎవరంటే ఏఓ హ్యూమ్. సో ఏఓ హ్యూమ్ అనే అతను దీన్ని స్థాపించాడు. ఇక్కడ మనకి మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు? మొట్టమొదటి ప్రెసిడెంట్ ఉమేష్ చంద్ర బెనర్జీ. సో ఉమేష్ చంద్ర బెనర్జీ. సో ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఎవరు? ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ వచ్చేసి మనకి బద్రుద్దీన్ త్యాబ్జీ. సో బద్రుద్దీన్ త్యాబ్జీ. అలానే ఫస్ట్ ఉమెన్ వచ్చేసి అనీ బెసెంట్. ఫస్ట్ ఇండియన్ ఉమెన్, ఈయన ఐరిష్ ఉమెన్ కదా, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ వచ్చేసి సరోజినీ నాయుడు. అన్ని నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు. ఫస్ట్ ఫారెన్ ఎవరు ఉన్నారంటే జార్జి హ్యూలే. సో జార్జి హ్యూలే ఇతను వచ్చేసి ఫస్ట్ ఫారినర్. ఇలా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్, ఐఎన్సీ సెషన్స్. సో మనకి 1947 తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరంటే మనకి పట్టాభి సీతారామయ్య. సో పట్టాభి సీతారామయ్య. సో తెలుగు పర్సన్ పట్టాభి సీతారామయ్య వచ్చేసి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మొట్టమొదటి కాంగ్రెస్ సెషన్కి అయితే ఉన్నారన్నమాట. ఈ విధంగా కాంగ్రెస్ సెషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ పరంగా మోడర్న్ ఇండియా పరంగా అంటే మీరు మోడర్న్ ఇండియా ఉంది కదా, సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ పరంగా ఈ కాంగ్రెస్ సెషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి కాంగ్రెస్ సెషన్స్, హరిపుర సెషన్, తర్వాత త్రిపురి సెషన్ రిజైన్ చేస్తారు. తర్వాత రాజేంద్ర ప్రసాద్ వచ్చేసి ఆ ప్రెసిడెంట్ని టేక్ ఓవర్ చేస్తాడు. తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ సెషన్ అనేది ఎక్కడ పెట్టారు? ఒక విలేజ్లో పెట్టారు, ఫైజ్పూర్లో పెట్టారు. గాంధీ ప్రెసిడెంట్ చేసిన కాంగ్రెస్ సెషన్ వచ్చేసి బెల్గాం, కర్ణాటకలోది. ఇట్లా మనకి కాంగ్రెస్ సెషన్ 3 times ప్రెసిడెంట్ చేసింది ఎవరంటే దాదాబాయి నవరోజీ, జవహర్లాల్ నెహ్రూ. ఇట్లాంటివన్నీ కూడా చూసుకోవాలి ఇవి వచ్చేసి. సో ఇవన్నీ ఓకే కదా. ఇప్పుడు మనము ఇవి వచ్చేసి డైలీ కరెంట్ అఫైర్స్ అనమాట. ఇప్పుడు ప్రిలిమ్స్ ప్రశ్నలు ఏమున్నాయో ఒక్కొక్కటి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ప్రిలిమ్స్ ప్రశ్నలు ఏమున్నాయో ఒక్కొక్కటి క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ప్రశ్న వచ్చేసి ఏముందో చూద్దాం. సో ప్రిలిమ్స్ ప్రశ్నలు ఏమున్నాయో చూద్దాం.
ఫస్ట్ ప్రశ్న, ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్ ఫార్మ్స్ సత్రియ విచ్ వాస్ సీన్ న్యూస్ రీసెంట్లీ. ఇదేంటని అడుగుతున్నారు. మ్యూజిక్, డ్యాన్స్, పెయింటింగ్, క్రియేట్ ఆర్ట్. ఇది వచ్చేసి డ్యాన్స్ అనమాట. ఇది క్లాసికల్ డ్యాన్స్. సో మన ఇండియాలో భరతనాట్యం ఇవి ఉంటాయి కదా, చెప్పాను ఆల్రెడీ నేను. ఇది క్లాసికల్ డ్యాన్స్. ఎక్కడంటే అస్సాం స్టేట్ అనమాట, అస్సాంలోని ఉంటుంది. సత్రియ అనేది క్లాసికల్ డ్యాన్స్. భరతనాట్యం తమిళనాడు, మణిపూరు, ఒడిస్సా. తర్వాత మనకి కథక్ వచ్చి నార్త్ ఇండియా, ఎస్పెషల్లీ యూపీ, నార్త్ ఇండియా మొత్తం ఉంటుంది. కూచిపూడి వచ్చి ఆంధ్రప్రదేశ్. కథకలి, మోహిని అట్టం వచ్చేసి ఏంటంటే ఇది తమిళనాడుకి సంబంధించిన అన్నమాట. ఇవన్నీ కూడా క్లాసికల్ డాన్సెస్ గుర్తుపెట్టుకోండి. ఫోక్ డాన్సెస్ ఏముంటాయి, గార్బా కావచ్చు, దాండియా గుజరాత్లో ఉంటాయి, ఇట్లా కాల్బేలియా, స్నేక్ డాన్స్ అంటారు రాజస్థాన్లో. ఇట్లా ఫోక్ డాన్సెస్ వేరుంటాయి. మీరు ఏం చేయాలంటే క్లాసికల్ డాన్స్ ఏమున్నాయి అండ్ ఇండియాలో ఫేమస్ ఫోక్ డాన్సెస్ ఏమున్నాయో ఇవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్ట్ అండ్ కల్చర్ పరంగా. సెకండ్ ప్రశ్న వచ్చేసి సీ ఆఫ్ ఓస్కోక్. సో సీ ఆఫ్ ఓస్కోక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, న్యూస్లో ఉంటుంది ఎప్పుడు. విచ్ వాస్ సీన్ ఇన్ న్యూస్ సీన్ ది విచ్ ఓషన్. ఇది ఏ సముద్రంలో ఉంటుందని చెప్తున్నారు. ఇది ఒక పెద్ద మహాసముద్రంలో ఒక పార్ట్ అనమాట. సో పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, సదర్న్ ఓషన్. సో ఇది పసిఫిక్ ఓషన్లో ఉంటుంది. సో మీకు రష్యా ఇలా ఉంటుంది కదా, సో రష్యా ఇలా ఉంటుంది. ఇక్కడ కామ్చట్కా పెనిన్సులా అనేది ఉంటుంది అనమాట, ఇట్లా వస్తుంది అనమాట. సో మీకు ఇక్కడ జపాన్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మొత్తం జపాన్ ఉంటుంది అనమాట. జపాను ఐలాండ్స్ అనేవి ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ ఓస్కోక్ అనే సీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ ప్రాంతం ఓస్కో సీ. ఇక్కడ అలస్కా ఉంటుంది. ఇదంతా అమెరికా అనమాట మళ్ళీ. సో ఇట్లా ఇక్కడ ఓస్కోక్ సీ అని ఉంటుంది అనమాట. సో దాన్ని వచ్చేసి ఇక్కడ న్యూస్లో ఉంది, పసిఫిక్ ఓషన్లో ఉంటుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి జాగ్రఫీ పరంగా. సో ఇవి స్టాండర్డ్ జీకే లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లా అనిపిస్తాయి కానీ ఇవి న్యూస్లో ఉంటాయి అనమాట, డైలీ కరెంట్ అఫైర్స్లో ఉంటాయి కాబట్టి అడుగుతూ ఉంటారు. సో నెక్స్ట్ బుధబాలంగా. సో బుధబాలంగా రివర్ విచ్ వాస్ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది విచ్ స్టేట్ ఆర్ యూటీ. ఎందుకంటే ఇది న్యూస్లో ఉంది. ఇది ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించింది అనమాట. ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించింది. ఇక్కడ ఏంటంటే మయూర్భంజ్ అని మయూర్భంజ్ అని ఒక డిస్టిక్ ఉంటుంది ఒడిస్సాలో. ఇక్కడ ఏమైందంటే ఇది ఇక్కడ మైనింగ్ అనేది ఎక్కువ చేశారు. వీళ్ళు మైనింగ్ యాక్టివిటీస్ అనేది ఎక్కువ చేశారు అనమాట, ఓవర్గా చేశారు. ఎక్సెసివ్ మైనింగ్ చేయడం వల్ల సో 36 కోట్లు చెల్లించాలి అని చెప్పేసి ఎన్జీటీ, సో 36 కోట్లు చెల్లించాలి. ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది కదా, ఆర్డర్ వేసింది అనమాట. సో ఆర్డర్ పాస్ చేసింది. ఇక్కడ ఉండే పీపుల్ మొత్తానికి, ఈ రివర్ పరివాహ ప్రాంతాల్లో ఉండే పీపుల్ అందరూ కూడా మీరు కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి చెప్పింది అనమాట. అందువల్ల ఇది న్యూస్లో ఉంది, చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ప్రశ్న, విచ్ ఇండియన్ సిటీ వాజ్ ర్యాంక్డ్ సెకండ్ ఇన్ ది ఏషియా పసిఫిక్ రీజన్ ఇన్ ది టాప్ టెక్ హబ్ లిస్ట్. సో టెక్ పరంగా ఏషియా పసిఫిక్ రీజన్ మొత్తంలో కూడా సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట ఇండియన్ సిటీ అనేది. సో ఫస్ట్ ప్లేస్లో వేరే సిటీ ఉంది, సెకండ్ ప్లేస్లో ఇండియా తరపున ఏది అడుగుతున్నారు. సో ఇక్కడ బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాదు. సో ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ చేసినా కూడా బెంగళూరు, హైదరాబాదు సేమ్గా ఉంటాయన్నమాట. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ బెంగళూరు. సో ఇండియాలో టెక్ పరంగా చూసుకుంటే బెంగళూరు అనేది హైయెస్ట్ ప్లేస్ అనమాట. సెకండ్ వచ్చేసి హైదరాబాద్. ఇట్లాంటివి చూసుకోండి. సో నెక్స్ట్ ఫిఫ్త్ ప్రశ్న, లాస్ట్ ప్రశ్న. సో విచ్ కంట్రీ హ్యాస్ డిక్లేర్డ్ ది వార్ అగైన్స్ట్ ది ఫ్లాపీ డిస్క్. ఇంతకుముందు మనకి ఇప్పుడు సీడీలు ఉన్నాయి, కాంపాక్ట్ డిస్క్ ఉంది కదా, పెన్ డ్రైవ్స్ ఇట్లా వరుసగా వస్తూ ఉంటాయి. కాంపాక్ట్ డిస్క్, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ ఇట్లా వచ్చాయి కదా. ఒకప్పుడు ఫ్లాపీ డిస్క్ ఎఫ్డీ అనేవాళ్ళు. తర్వాత మనకి సిడీస్ వచ్చాయి, తర్వాత మనకి పెన్ డ్రైవ్స్, హార్డ్ డిస్క్ ఇలా వస్తూ ఉన్నాయి. సో ఇవి ఈ ఫ్లాపీ డిస్క్స్ అనమాట. ఫ్లాపీ డిస్క్ అయితే మనకి ఒక ఫిల్మ్లా ఉంటుంది అనమాట. సో ఫోల్డ్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్లాపీ డిస్క్ మీద వార్ అగైన్స్ట్ అనమాట. అంటే ఇవి పర్యావరణానికి చాలా హాని కలిగిస్తాయి. దాంట్లో చాలా ఎలిమెంట్స్తో తయారు చేస్తారు. ఈ ఫ్లాపీ డిస్క్ మొత్తాన్ని వాడు ప్రకటించి వాళ్ళని బ్యాన్ చేస్తున్నారు అనమాట. ఏ కంట్రీ అడుగుతున్నారు? చైనా, జపాన్, యుఏఈ, ఇండియా. సో ఆన్సర్ వచ్చేసి జపాన్ అనమాట. జపాన్ అనేది ఒక యుద్ధంలో ప్రకటించింది ఫ్లాపీ డిస్క్ అనేది ఉండకూడదు, అవి పర్యావరణానికి హాని చేస్తున్నాయి ఉద్దేశంతో చేస్తారనమాట. సో ఇవి వచ్చేసి ఇవాళ ప్రశ్నలు. తర్వాత మీకు డైలీ కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి అనే ప్రిన్సిపల్ ప్రశ్నలు ఒక్కొక్కటి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఐఎమ్ శివన్, థ్యాంక్ యూ ఆల్.